నమస్కారం. శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. 55 అజెండా అంశాలపై చర్చ. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు ఆమోదం. తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనసభలో లఘు చర్చ. మహాపాపం పేరిట గత ప్రభుత్వం లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన సీఎం చంద్రబాబు. పాలు లేకుండా నెయ్యి చేసిన ఘనత వైసీపీదేనన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దోషులను కూటమి ప్రభుత్వం శిక్షిస్తుందని వ్యాఖ్య. మంత్రులు ప్రతిరోజు పరీక్షగానే భావించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం చేసే పని మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విపక్షం నిర్మాణాత్మకంగా ఉండాల్సింది పోయి రాజకీయాలు చేస్తుందని, అసెంబ్లీకి రాకుండా బయట బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాటు ఊళ్ళల్లో తిరిగి చేసే కార్యక్రమాలు ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడితే సరిపోతుందని తెలిపారు. మంత్రులు శాఖల్లో చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అలానే అసెంబ్లీలో మాట్లాడితే ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడినట్టేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 28న సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్నందున అసెంబ్లీకి సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొనాలని తేల్చి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలు ఎలా ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విశ్లేషణ చేయిస్తున్నానని సీఎం తెలిపారు. హెరిటేజ్తో పాటు 10 సంస్థల విస్తరణకు భూ కేటాయింపులపై కేబినెట్లో చర్చించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఒక లడ్డూ విషయంలోనే కాదు, అనేక విషయాల్లో తప్పు చేశారని, కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనసభలో నిర్వహించిన లఘు చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మహాపాపం పేరిట గత ప్రభుత్వం లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2019-24 మధ్యకాలంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో చేశారని అన్నారు. 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యి వినియోగించారని, ఇంకా 234.51 కోట్ల నిధులు అక్రమాలు జరిగాయని వివరించారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని, ల్యాబ్లకు కన్ను కప్పి టెండర్లు దక్కించుకున్నారని వెల్లడించారు. 23వ తేదీ సిబిఐ ఛార్జిషీటు వేసిందని తెలిపారు. ఇంకా కల్తీ నెయ్యి తయారీకి చాలా రసాయనాలు వాడారని అన్నారు. మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్ యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని, రంగు కోసం బీటా కెరాటిన్, వాసన కోసం ఎపిటిక్ యాసిడ్ ఈస్టర్, నెయ్యిలా కనిపించడానికి సింథటిక్ ఫ్లేవర్, నురుగు రావడానికి లప్సా యాసిడ్ డిటర్జెంట్లో వాడారని ఆయన వివరించారు. అలాంటిది ఈరోజు ఒక లడ్డు విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఏం చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఉండే ఆవేదన, లేకపోతే మనం ఏం చేయాలనో బాధ్యత గుర్తొస్తుంది అధ్యక్ష. అందుకని దీంట్లో కుట్ర కోణం ఉంది. ఒక సిండికేట్గా ఏర్పడే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో చాలా వరకు ప్రూవ్ అయినాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజింగ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్ షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఛార్జ్ షీట్ కూడా నిన్న సుప్రీంకోర్టుకు మళ్ళీ ఇక్కడ కూడా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ కేసు ఏదైతే నా నోటీస్కి వచ్చినప్పుడు నేను ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అనౌన్స్ చేశాం. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ రోజు మేము అందరం కూడా ఆలోచించుకొని అనౌన్స్ చేశాం. అనౌన్స్ అంటే నేను చెప్పాను, అడిగితే కూడా నేను వివరాలు చెప్పాను. అది అయిన తర్వాత దీని మీద ఒక సిట్ వేయాలని మేము ఆలోచించాం. ఎలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి ఒక సిట్ వేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన ఛాలెంజెస్ సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దీని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది రాజకీయ కాంట్రవర్సీ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఒక సిట్ ఒకటేసి సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయమని ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కెమికల్ కల్తీని వాడటం అత్యంత తీవ్రమైన నేరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నేరానికి పాల్పడిన బాధ్యులకు శిక్ష పడాలని, దోషులను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుందని ఆయన అన్నారు. శాసనసభలో జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగిందని తెలిపారు. ఎన్డీడీబీ నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెబితే సిబిఐ నేతృత్వంలోని సిట్ చేపట్టిన విచారణలో నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలిందన్నారు. అరాచకాల్లో నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తిరుమలలో జరిగిన తప్పులకు గత టీటీడీ పాలక మండలిదే బాధ్యతని, అలాంటి వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తి కూడా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీకి 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడారని సిట్ విచారణలో తేలిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశంలో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ అరాచకాలను వివరిస్తున్న క్రమంలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రస్తావించారన్నారు. ఎన్డీడీబీ నివేదికను తాను కూడా చదివానని, అప్పటికే పలు సందర్భాల్లో భక్తులు లడ్డూలో నాణ్యత లేదని తనతో చెప్పారన్నారు. సున్నితమైన వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు చేయకూడదని అనుకున్నామని తెలిపారు. అయితే గత పాలకులు అసలు నెయ్యిలో కల్తీయే లేదని చెబుతుండటంతో ఆ వ్యవహారంపై వివరణ ఇవ్వాలనిపించిందని అన్నారు. చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పాటికి ఒక్కొక్కరు ఒకవేళ ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఈ సిబిఐకి మన ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్షుడు, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే యూ మీన్ టు సే యూ గోయింట్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే my intention is not that. My intention is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఒత్తిడి నుంచి ప్రశాంతత పొందేందుకు ఇలాంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనేలా వయసుల వారీగా క్రీడా పోటీలను విభజించామని తెలిపారు. ఈ ఆట విడుపు కార్యక్రమానికి శాప్, పోలీస్ శాఖ, ఇతర అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని అభినందించారు. ఈ 3 రోజుల పాటు జరిగే క్రీడలను వీక్షించేందుకు ప్రజలు కూడా స్టేడియానికి రావచ్చని ఆయన ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా 2 గంటల పాటు నవ్వుతూనే ఉంటున్నారన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. బిజీగా ఉండే ఎమ్మెల్యేలు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని కూడా నింపేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా గేమ్స్ ఆడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఒక పిలుపిచ్చారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందమ్మా. మళ్ళీ చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి మాకు 70 సంవత్సరాలు అయినా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. అంచేత ఎన్టీ రామారావు గారు మాకు ప్రోత్సహించారు, తర్వాత లేదు. మళ్ళీ ఇప్పుడు గత సంవత్సరం చేస్తున్నాం. నా ఏమంతా ఒకటే ఏంటంటే ఇప్పుడున్న యువతరానికి స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయాలి. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, టీవీలు చూస్తున్నారు తప్పించి యాక్టివిటీస్ లేవు. అంటే వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు ఒక క్రీడాకారులను తయారు చేయాలన్నది నా ఉద్దేశం. దానికి ప్రభుత్వం తాలూకు సహకారం కూడా కావాలి. చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా ఉన్నారు. అంచేత గత రాబోయే 3 సంవత్సరాలు కూడా విలేజ్ స్థాయిలో కబడ్డీ ఇటువంటివి ఉన్నాయి, మంచి అవన్నీ కూడా ప్రోత్సహించి మంచి క్రీడాకారులు తయారు చేయాలనేది నా లక్ష్యం. అదే విధంగా మీరు మీ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే చాలా మంది పిల్లల్ని అసెంబ్లీకి చూపించడానికి తీసుకొస్తున్నారు. క్రీడల్ని మిమ్మల్ని చూసి కూడా ఎంతో మంది ఇన్స్పైర్ అయిన పరిస్థితి మనం చూస్తాం. ఎలా యువతరానికి ఏం చెప్పబోతున్నారు? యువతరానికి కూడా స్పోర్ట్స్లో రావాలా. ఖాళీ టైంలో రోడ్ల మీద తిరుగుతున్నారు. అదే మన టెన్నిస్, వాలీబాల్, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు ఇచ్చామనుకోండి, దాంట్లో ఎంగేజ్ అవుతారు. నేను చూశారు మీరు సాంస్కృతిక కార్యక్రమాలు, మంచి కళాకారులు ఉన్నారు. మన చిన్న ఊపిస్తే మనకి బ్రహ్మాండంగా యాడ్ చేస్తారు. అటువంటి కళాకారులు తయారు చేయాలా. చిన్నపిల్లల్ని వేరే ఆలోచన రాకుండా ఎడ్యుకేషన్ మీద, క్రీడల మీద చేస్తే బాగుంటుందని అవుతుంది. సార్, వైసీపీలో వాళ్ళు మీరు ఇన్వైట్ కూడా చేసిన పరిస్థితి, మీరు ఆల్రెడీ అసెంబ్లీలో కూడా ఇన్వైట్ చేశారు, మళ్ళీ ఏమైనా ఇన్వైట్ చేసే పరిస్థితి? నాకే ఇప్పుడు అందరూ చెప్తాను కదా, దయించి వైసీపీ నాయకులందరినీ కోరుకున్నానండి, ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కూడా. మనకి రాజకీయాలు వద్దు, ఎలక్షన్లో చూసుకుందాం రాజకీయాలు, ఉట్టప్పుడు వద్దు. రేపు నుంచి అందరూ కలిసి అన్నదమ్ముల్లో పనిచేద్దాం, ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం. అంటే రేపు నుంచి అన్ని పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయం చేయాలని వాళ్ళ మీ ద్వారా కోరుకున్నారు. అదే విధంగా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గంట నవ్వారు. అలాంటి సాంస్కృతిక కార్యక్రమం మళ్ళీ ఏమన్నా ఉండబోతున్నాయి? ఇప్పుడు స్టార్ట్ చేసాం, ట్రైల్ అవుతున్నాయి. నేను గ్యారెంటీ ఇస్తాను. నేను చూశాను, లాస్ట్ టైం గంట నవ్వారు, ఈ సంవత్సరం 2 గంటలు అవుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మొత్తం ఆట పిడుపు కోసం కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తున్నారు. అదే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి కూడా చెప్తున్నారు. ఎవరు బొట్టు పెట్టి వైసీపీ వాళ్ళని పిలవరని చెప్పి ఖచ్చితంగా మీడియా ద్వారా కూడా ఆయన కోరుకున్న పరిస్థితి ఏంటంటే క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీడలు ఆడాలని చెప్పి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈసారి ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా 2 గంటలు నవ్వి తీరుతారని చెప్పి కూడా ఆయన హామీ ఇస్తున్న పరిస్థితి. ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి. జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి అధ్యాపకుల నియామకాలను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రైవేట్ రంగానికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ మేరకు పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యల పరిష్కారంపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల డేటా నమోదు చేయలేదన్న లోకేష్ ప్రత్యేక డాష్ బోర్డులు తయారు చేసి అందుబాటులోకి తెచ్చేందుకు 20 నెలలు పట్టిందని వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల వారీగా ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఎంతమంది అధ్యాపకులు ఉన్నారో డేటా తయారు చేశామని, దీని ప్రకారం అవసరమైన పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. కళాశాలల్లో మిడ్ డే మీల్స్ ప్రారంభించి ల్యాబ్లను ఆధునీకరించామని, జూనియర్ కళాశాలల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి ఏటా రిటైర్మెంట్ ప్రకారం ఖాళీలు గుర్తించి ఎప్పటికప్పుడు టీచర్ల నియామకాలు చేపడతామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది డిఎస్సిని నిర్వహించి ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. మళ్ళీ ఈ నెల 26-27లోనే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ కన్సల్టేషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత న్యూ కరికులం రివైజ్ చేసి అది అమలు చేస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష మేము చూసేది ఏంటంటే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, FLN ప్రయారిటీ, ఎక్స్పెరిమెంటల్ పెడగాలజీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇండియన్ ఈథోస్
ఇంటిగ్రేషన్ అంటే ఈ చాలా కీలకమైందని మేము భావిస్తున్నాం. ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి అమలు చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా బిఏడికి వచ్చేగల అధ్యక్ష, ఆల్రెడీ మేము ఎఫ్ఆర్ఎస్ అనేది అమలు చేస్తాం జరిగింది. ఎఫ్ఆర్ఎస్ ఆల్రెడీ అమలు చేస్తాం జరిగింది. ఇంతేకాకుండా ఇంజనీరింగ్ కూడా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ పెట్టినప్పుడు తప్పనిసరిగా పిల్లలు అటెండెన్స్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక అక్కడ ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు మెథడాలజీ, పెడగాలజీ టైం టు టైం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మనం ఎస్సీఆర్టీని బలోపేతం చేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ లో కరికులం ప్రతి సైకిల్ అప్డేట్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దాంతో భాగంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డైట్స్ ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా మీరు చూస్తే ట్రైనింగ్ సెంటర్ లో ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. వివరాలు రెడీగా లేవు, బట్ డైట్ ని కూడా బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన వసతులు కల్పించాలి. నేను ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా పంపిస్తానని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. చిన్నారులు, మహిళల జోలికి ఎవరొచ్చినా వారికి అదే ఆఖరి రోజు. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నేరాలు 6% తగ్గితే మహిళలపై నేరాలు 4% తగ్గాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి దీనాస్థితిలో ఉన్న పోలీస్ శాఖను బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. శాసన మండలిలో శాంతి భద్రతలపై జరిగిన చర్చలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ డ్రోన్లతో పోలీసు పెట్రోలింగ్ చేస్తూ ర్యాగింగ్ నుంచి పేకాట వరకు, ట్రాఫిక్ నుంచి జాతరల బందోబస్తు వరకు పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యం గంజాయి నిర్మూలన రెండో అంశంగా తీసుకున్నామని ఆమె చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా ఆపేశామని, మహిళల జోలికి వచ్చిన వారు ఏడాదిన్నరలో 500 మందికి పైగా శిక్షలు పడి జైలు పాలయ్యారని అన్నారు. ఆర్థిక మోసాలు తప్ప ఇతర అన్ని రకాల నేరాలు తగ్గాయని వివరించారు. సీసీటీవీ కెమెరాస్ తీసుకుని దగ్గర స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 1,00,000 పైగా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని సర్వేలెన్సెస్ అని కూడా ఈ రోజు మేము పటిష్టం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటితో పాటు డ్రోన్స్ అధ్యక్ష, ఎక్కడైనా ఏదైనా అఫెన్సెస్ జరగచ్చు అనే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఈవ్ టీజింగ్ జరుగుతుందేమో అని చెప్పి కాలేజీల దగ్గర ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా బయట, ఆఖరికి ఓపెన్ గ్యాంబ్లింగ్స్ జరగకుండా బయట ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ తిరుగుతుందని భయంతో, నిఘా వ్యవస్థ పనిచేస్తుందని భయంతో ఈ రోజు బయటకు వచ్చి క్రైమ్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి. దానివల్లనే అధ్యక్ష ఈ రోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పట్టిక మొత్తం అంతా ఇచ్చాం అధ్యక్ష. ఈ రోజు క్రైమ్ ఓవర్ వ్యూ చూసుకుంటే అధ్యక్ష, సుమారుగా లాస్ట్ ఇయర్ లో 1,10,193 కేసులు కనుక మనకు నమోదైతే, ఈ రోజు ఈ సంవత్సరం అధ్యక్ష 2025కు సంబంధించి 1,02,090 మాత్రమే కేసులు నమోదవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే క్రైమ్ ఓవర్ వ్యూ 6.6% తగ్గింది అధ్యక్ష ఈ 20 నెలల కాలంలో అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. ఈ రోజు ఇందాక సభ్యులు మాట్లాడుతూ అధ్యక్ష, కొంతమంది ఉమెన్ మీద ఎక్కువైపోయినాయి అన్నారు. ఉమెన్ మీద ఏదైనా అట్రాసిటీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4% తగ్గిందని చెప్పడానికి కూడా సభాపూర్వకంగా ప్రజలకు చెప్పే కార్యక్రమాన్ని కూడా మీకు దగ్గర తీసుకుంటున్నాను అధ్యక్ష. దీనిలో చూసుకుంటే అధ్యక్ష, ఓవరాల్ గా ఒక ఎకనామిక్ అఫెన్సెస్ 4.8% పెరిగినాయి తప్పి మిగతావన్నీ కూడా మాక్సిమం క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్ కానీ, ప్రాపర్టీ క్రైమ్స్ కానీ, బాడీ అఫెన్సెస్ కానీ, రైటింగ్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ ఇవన్నీ కూడా తగ్గిన పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళకి ఆ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ వినాల్సి వస్తుందని పారిపోయారు అధ్యక్ష. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వ్యవహారంలో గత టీటీడీ పాలక మండలి చైర్మన్ తో పాటు సభ్యులను విచారణ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ, తిరుమలలో 1717లో లడ్డూ ప్రసాదాన్ని ప్రారంభించగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మొఘలులు, బ్రిటిష్ వారు సహా పాలకులెవరూ ఇలా వైసీపీలా దుస్సాహసం చేయలేదని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా టీటీడీనే దేశావళి, ఒంగోలు జాతి ఆవులను సంరక్షిస్తూ వాటి పాలతో స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రభుత్వానికి కూడా ఒక చిన్న సూచన చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ గోవులు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజుకు 3 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఈ డైరీలకి ఈ కల్తీ నెయ్యి జరిగిందని, నెయ్యి కాకుండా వేరే రసాయనాలు వాడి ఈ లడ్డూని తయారు చేశారని చెప్పి ఇప్పుడు తేటతెల్లమైన వాస్తవాలు చూసిన తర్వాత ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆ దేవదేవుడికి ఇలాంటి నైవేద్యం పెట్టే పరిస్థితే రాకుండా ఉండాలంటే
టీటీడీనే గోవులను సంరక్షిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. అలాగే ఒంగోలు జాతి ఆవులు కానీ, అలాగే దేశవాళీ నాటు ఆవులు కానీ అన్ని ఆవులు అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకొకటి రాజకీయ ఆరోపణ కాదు కానీ 1924 మధ్య ఒంగోలు జాతి ఆవులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు వేల సంఖ్యలో ఉండాల్సినవి వందల సంఖ్యలోకి వచ్చేసినాయి. దాదాపు 2000-2500 మించి రాష్ట్రంలో లేని పరిస్థితుల్లో ఒంగోలు జాతి ఉంది. దేశవాళీ ఆవులు కానీ నాటు ఆవులను కానీ వీటన్నింటి టీటీడీనే గోవులను దానం చేస్తాక చాలామంది రెడీగా ఉండే పరిస్థితి. అలాగే గోదానానికి మించింది లేదని ప్రతీతి. అలాగే గోవుల్ని టీటీడీకి దానం వేస్తారు, లేదా కొని అయిన టీటీడీ కనుక సొంతగా గోవులను మేపితే స్వామికార్యం సుకార్యం, దేవుడికి నెయ్యి ఆయన సరిపడా దేవదేవుడికి కావాల్సిన నెయ్యి లభిస్తుంది. అలాగే అంతరించిపోతున్న దేశవాళీ ఆవుల్ని ఒంగోలు ఆవుల్ని కాపాడినట్టు కూడా అవుతుంది. ఆ దిశగా ఆలోచించాల్సిన ప్రభుత్వం అని కోరుతూ, రాబోయే కాలంలో టీటీడీని దేవుడి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. దేవుడు మనందరికన్నా చాలా ఎబో. కానీ వైసీపీ నాయకులు దేవుడి ఫోటోని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని మండల్లో మాట్లాడటం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నచ్చుద్దని నేను భావించట్లా. ఎవరో ఆదేశాల మేరకు పనిచేసినా అంతిమంగా మనకి ఏ కష్టం వచ్చినా మనం తలుచుకునే దేవుడి విషయంలో ఉన్న రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ఇలాంటి పనులు పునరావృతం చేస్తే అది చరిత్ర క్షమిస్తుందని తెలియజేస్తూ, ఇక నుంచి వెంకటేశ్వర స్వామి గురించి కూడా మనం దేవదేవుడిని రాజకీయాల్లోకి లాగటం చాలా బాధాకరం. ప్రభుత్వం లడ్డూ విషయాన్ని అడ్రస్ చేస్తుంది, దాని తర్వాత నుంచి దేవుడి గురించి మాట్లాడకుండా దీన్ని ఎక్కడితో పులిషా పెడితే బాగుంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించబోయే కుంభాభిషేకం మహోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్నామని, మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. టీం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని, గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టి కృషితో ఆధ్యాత్మిక మహా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. కుంభాభిషేక మహోత్సవం 2026 నిర్వహణపై ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వికే సీనా నాయక్ తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, టీం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని, గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో ఆధ్యాత్మిక మహా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దసరా సమయంలో రోజుకి 2 లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా చూశామని, ఇప్పుడు రోజుకు 3 లక్షల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా పూర్తి సన్నద్ధతతో రాజీ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 3వ తారీఖు వరకున ఈ కుంభాభిషేకం జరిగింది. సో అప్పుడు ఎలాగ జరిగింది అనేది వాస్తవానికి 14 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కుంభాభిషేకము ఎలా జరిగింది, సో దాని విధి విధానాలు ఏంటి, సో భక్తులు ఎలాగ వస్తారు, ఇన్ని కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యన మీరు ట్రెండ్స్ చూస్తే సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు, మూలా నక్షత్రం రోజున 1,30,000 మంది వస్తే ఈసారి 2,05,000 మంది భక్తులు రావడం జరిగింది. ఒకవైపున ఫ్రీ బస్ సౌకర్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, దీనివల్ల తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సమాజంలో ఉండడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించుకొని తద్వారా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఫ్యూచర్లో మనకు 2028 సంవత్సరంలో మనకు పుష్కరాలు వస్తున్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడే గౌరవ ఎంపీ గారు ఈ హోల్డింగ్ ఏరియాస్ గురించి భక్తుల్ని ఒక దగ్గర ఉంచాలంటే ఎలాగా అనేది చాలా ఆలోచిస్తున్నాం. దాని మీద చాలా బ్రెయిన్ స్టార్మింగ్ జరగాల్సిన అవసరం ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చొని దాని మీద మనము సమీక్ష జరపాలి. కంటిన్యూస్గా ఈ రివ్యూ జరుగుతుండాలి. సెక్యూరిటీ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మవారి టెంపుల్ ఆలయానికి భక్తులు అశేషంగా వస్తున్నారు. ఎవ్రీ సాటర్డే, సండే అయితే మినిమం 50,000 నుంచి 70,000 వరకు వస్తున్నారు. సో కొంత క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్, తర్వాత క్రౌడ్ డైనమిక్స్ మీద కూడా
కొంత మనము దీని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా టీమ్ ఎన్టీఆర్ స్పిరిట్తోనే ఏ కార్యక్రమమైనా మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు, సిపి గారు చెప్పినట్టు, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ ఈవో గారు, ఇతర అధికారులందరూ సమన్వయంతో, అలాగే టెంపుల్ ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు ఎప్పటికప్పుడు టెంపుల్ పనితీరు, అలాగే ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి దీని గురించి మనకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తున్నారు. వాళ్ళ దిశానిర్దేశాల మేరకు ఈసారి కూడా వచ్చే ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులుగా పెద్దపీట మనం ఎప్పుడు అనుకుంటున్నాము అదే ప్రకారంగా వచ్చే భక్తులకి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అట్ ది సేమ్ టైం టెంపుల్ జరగాల్సిన ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దానికి రిక్వైర్డ్ స్టాండర్డ్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకి నా విన్నపం ఒకటే, మీరు ఎంత భక్తిభావంతో వస్తారో సో అంతే పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో మీరు పాల్గొని ఖచ్చితంగా మీరు ఆ సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని కనుక వెళ్ళొచ్చు. వస్తున్నప్పుడు మీకు కావాల్సిన సౌకర్యాల గురించి, మీకు క్యూ లైన్ అయితేనేంటి, ఇక్కడ ఉన్న పార్కింగ్ ఫెసిలిటీస్ అయితేనేంటి, లేదా పిల్లలకి అలాగే వృద్ధులకి కావాల్సిన ఫెసిలిటీ అయితేనేంటి, ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేస్తాము. లాస్ట్ టైం జరిగిన మన దసరా టైంలో చూసుకుంటే మనకు ఒక్క రోజుకి 2 లక్షల మందిని హ్యాండిల్ చేయగలిగాము. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది కాబట్టి ఈసారి రోజుకి 3 లక్షల మందిని కూడా హ్యాండిల్ చేయడానికి మన జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. దీంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన అన్ని సహకారాలు అందజేస్తున్నారు కాబట్టి, ఎప్పటికప్పుడు మన దిశానిర్దేశాలు వస్తున్నాయి కాబట్టి ఈసారి కూడా కుంభాభిషేకాన్ని ఎక్కడ ఇబ్బందులు జరుగుతాము. దానికి మీ అందరి సహకారము, మీ అందరి ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి భక్తులకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. వర్ష నియమం అంటామండి, అంటే 12 ఏళ్ళకు ఒకసారి పెద్ద దేవాలయాలు అన్నీ పాటించేవి, క్రమంగా అన్ని పాటించే దేవాలయాలకి మళ్ళీ ఆ శక్తి పునః పెంచడానికి కానీ, ఈ 12 ఏళ్లలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు, సెకండ్లో మన ముహూర్తము మొదలు పెట్టబోవడం లాంటివి ఏమైనా ఉన్నా కూడా వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రక్షాళన లాగా తర్వాత శక్తిని మళ్ళీ పెంచడానికి మనం 12 ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఈ పైన అమ్మవారి శిఖరానికి మనం పీఠాధిపతి వారు స్వయంగా వస్తున్నారు, వారి చేతులతోటే అది ప్రతిష్ఠించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ప్రక్షాళన చేస్తున్నాం అన్నమాట. ఇది ఒక 3 రోజుల కార్యక్రమం. హోమాలు, పూజలు అన్నీ ఉంటాయి. అది దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడాను వివిధ రకాలైనటువంటి సంప్రోక్షణాదులు, పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడాను అంతర్గతంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒక మాట వీటన్నిటికంటే కూడా విశేషంగా కుంభాభిషేకం చేయాలనేటువంటిది ఆగమ శాస్త్రంలో విహితమైనటువంటిది, విధింపబడింది. దీన్ని ఇక్కడ త్రిరాత్ర దీక్షతో చేయమని చెప్పి శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క మంత్రాక్షతలు తీసుకుని వారి యొక్క ఆదేశానుసారంగా త్రిరాత్ర దీక్షతో దీన్ని చేయడం జరుగుతోంది. కుంభ రాశిలో కూడా ఇది చేస్తున్నందువలన, మా సూర్యుడు కుంభంలో ఉండగా చేస్తున్నందువలన కూడాను దీని కుంభాభిషేకం అనేటువంటి నామధేయం ఒకటి. అది కాకుండా ఈ యొక్క విగ్రహాలకి కింద ఉండేటువంటి యంత్రాలన్నిటికీ కూడాను శక్తి పెరిగి మళ్ళీ పూర్వస్థితి రావడం కోసమని కూడాను 12 సంవత్సరాలకు ఒకమాట చేయమని చెప్పబడింది. కాబట్టి కూడాను ఈ కుంభాభిషేకాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఇందులో మొదటి రోజున గణపతి పూజతో ప్రారంభం చేసి చిట్ట చివరి రోజున పూర్ణాహుతి 8వ తారీఖు 9:30 సుమారుగా 9:30 ప్రాంతంలో ఇది అభిషేకంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. 3 రోజుల కార్యక్రమము. మధ్యలో మూలమంత్ర హవనాలు, తర్వాత ఈ కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన వగైరా ఉదయం సాయంత్రం కూడాను విధి విధానంగా సాంప్రదాయం ప్రకారంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు కబడ్డీ అంటూ కలబడ్డారు. టగ్ ఆఫ్ వార్ లో నువ్వా నేనా అన్నట్టు తలపట్టారు. వాలీబాల్ ఆడారు. 50 మీటర్ల పరుగు పందెంలో రేసు గుర్రాల్లా పరుగులు తీశారు. పరుగు పందెంలో పల్లా శ్రీనివాస్ తన సత్తా చాటారు. పోటీలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందంటున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఎప్పుడు బిజీగా ఉండే ఎమ్మెల్యేలు ఆట విడుపు కోసం కూడా ఇటు ప్రత్యేకంగా క్రీడా పోటీలు కూడా నిర్వహించారు. ప్రత్యేకంగా ఇటు 50 మీటర్స్ రేస్ లో పల్లా శ్రీనివాస్ అయితే మొదటి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అది సరే, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అసలు ఫిట్నెస్ ఫ్రీక్ కూడా ఉన్నట్టున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇందులో క్రీడల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇది క్రీడా స్ఫూర్తిని పెంచాలి, ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అలాగే రాజకీయ నాయకుల పట్ల
కొంత ఆసక్తితో చూస్తున్నటువంటి వారికి కూడా ఇది ఒక మెసేజ్గా ఉంటుందని ఒక ఆలోచన అండి. సో క్రీడా స్ఫూర్తి పెంచడానికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. జనరల్గా అసెంబ్లీ టైంలో ఎందుకు పెడతారంటే వాదన ప్రతివాదన ఎప్పుడు చేసుకుంటామండి, పాలకపక్షం ప్రతిపక్షం. ఆ వాదన ప్రతివాదన చేసుకునేటప్పుడు అది వ్యక్తిగత కక్షలు దారి తీయకూడదన్న ఒక ఉద్దేశం కూడా, అందరూ కలిసిమెలిసిగా ఉండాలి, విధానపరమైనటువంటి ఆలోచనతో వ్యతిరేకించవచ్చు కానీ తగులాడుకునే పరిస్థితి రాకూడదు, వ్యక్తిగత కక్షలు దారి తీయకూడదన్న ఉద్దేశంతో కూడా ఇలాంటి క్రీడా పెడుతుంటారు. సో ఆ స్ఫూర్తిని నింపడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. దురదృష్టం ఏంటంటే పాలకపక్షమే ఉంది కానీ ప్రతిపక్షం రావట్లే, ఎందుకంటే 11 సీట్లు ఇచ్చారనే ఒక నామోషిలో ఉన్నారు. 11 మందికి కూడా ఒక క్రికెట్ టీం ఏర్పాటు చేసి మీరు కూడా ఆల్రెడీ కెప్టెన్ గా ఉన్నారు ఒక టీం కి, రావాలని ఆల్రెడీ స్పీకర్ గారు ఆహ్వానించారు, ఇటు అసెంబ్లీ నుంచి కూడా ఆహ్వానించిన పరిస్థితి ఎలా చూస్తారు? అంటే అలాగా ఒక పార్టీల వారుగా టీంలు డివైడ్ చేయరండి. వాళ్ళు వచ్చారైనా సరే ఇప్పుడున్న 6 టీముల్లో వాళ్ళు ఒక్కొక్కరిని యాడ్ చేస్తాం అనమాట. సో ఇది పార్టీల వారుగా టీంలు ఉండవు, అందరూ కలిసికట్టుగా ఉండాలి. దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా ఉండాలి, పేదవాడి పక్షాన్ని ఉండాలని ఒక ఆలోచన, అంతే తప్ప పార్టీల వారుగా అయితే విడ్డో ఉండదని చెప్పేది. సార్ మీరు పార్టిసిపేట్ చేశారు, మీ నియోజకవర్గంలో పిల్లలు కానీ క్రీడలు పరంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారంటే ఒక ఎమ్మెల్యేని లైవ్ లో చూసిన పిల్లలు కూడా స్ఫూర్తిని నింపుకొని మేము కూడా పరిగెత్తాలని చెప్పి కూడా ఒక స్ఫూర్తి సార్, ఎలా చూస్తారు? మేము నా నియోజకవర్గంలో సుమారు 8 క్రీడా మైదానాలను ఐడెంటిఫై చేసామండి. అవి పూర్తి స్థాయి క్రీడా మైదానాల కింద అభివృద్ధి చేయడానికి నాకు కృషి చేస్తానండి. అందులో గాజువాక నుంచి అయితే మంచి క్రికెటర్స్ కూడా వచ్చారు, ఇంటర్నేషనల్ క్రికెటర్స్, వేణుగోపాల్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆడుతున్న నితీష్ రెడ్డి గారు కావచ్చు, ఇలాగా చాలామంది ప్లేయర్స్ గాజువాక నుంచి వచ్చారు. కనుక అక్కడ క్రీడా పట్ల బాగా ఆసక్తి ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు. కనుక వాళ్ళకి అనుగుణంగా కూడా ఒక 8 క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. లాస్ట్ టైం చాలా వాటిలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈసారి ఏమేమి వేటిలో పార్టిసిపేట్ చేస్తారు? క్రికెట్ లో మీరు కెప్టెన్ గా ఉన్నారు, అవి కాక ఇంకేమేమి పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇంకొకటి రన్నింగ్ అండ్ వాలీబాల్ అండి, ఈ రెండింటిలో పార్టిసిపేట్ చేస్తాం. టగ్ ఆఫ్ వార్ కూడా. సార్ మంత్రులు ఎవరు కూడా కేబినెట్ లో ఉండి బిజీగా ఉన్నారు, టగ్ ఆఫ్ వార్ మళ్ళీ ఏమన్నా చేసే పరిస్థితి ఏమన్నా ఉందా? మహిళా మంత్రులు అనిత గారు కానీ వీళ్ళందరూ కూడా కేబినెట్ మీటింగ్ లో ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఏమైనా పెడతారా? రేపు మళ్ళీ వస్తారండి. ఒకసారి మళ్ళీ క్రీడాకారుల యొక్క డిమాండ్, అదే మా శాసనసభ్యుల డిమాండ్తో మళ్ళీ ఏవైతే ఆటలు ఈరోజు చేసామో అవి కూడా 3 కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. మొత్తం మీద క్రీడా స్ఫూర్తిని పెంపొందేందుకు కూడా ఇటు పెద్ద ఎత్తున గాజువాక్ లో కూడా ఎంతో మంది క్రీడాకారులు వచ్చారు. ఖచ్చితంగా క్రీడా స్ఫూర్తిని నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యేలు ఇవాళ ఆట విడుపు కోసం తమ పరిగెత్తడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో చేసి అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కుంభాభిషేకోత్సవం జరగనుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఆగమ శాస్త్రం ప్రకారం 12 ఏళ్లకొకసారి ఆలయంలోని దైవక శక్తి పునరుద్ధరణకు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కుంభాభిషేక మహోత్సవం 2026 నిర్వహణపై ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వికే సీనా నాయక్ తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ కంచి కామకోటి పీఠాధిపతుల శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా కనకదుర్గమ్మ ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురానికి అభిమంత్రించిన అనేక పుష్కర మహాజీవనదులు, సముద్రకోదకములతో కుంభాభిషేకం జరుగుతుందని వివరించారు. మహోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరవుతారన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులు జరుగుతాయని, దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సమన్వయ శాఖల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దసరా ఉత్సవాలతో పాటు అనేక కార్యక్రమాలను చిన్న ఇబ్బంది కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా అధికారులు, ఆలయ అధికారులు కృషి చేశారని, ఇదే విధంగా మున్ముందు కూడా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ ఇంద్రకీలాద్రి మీద జిల్లా అధికార యంత్రాంగం, దుర్గగుడి బోర్డు, అంతేకాకుండా దుర్గగుడి ఈవో అధికారులు అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుని రేపు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం
జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరం కూడా కూర్చుని ఆలోచించి, ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం మళ్ళీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేమందరం కూడా తలంచి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. ఈ యొక్క క్రతువు ద్వారా మనం ఆలయ విమాన గోపురాలను సంప్రోక్షణ చేయటం, ఈ సంప్రోక్షణ వల్ల ఆలయ తేజస్సు మరింత పెంపొందించే విధంగా ఉంటుంది ఆ క్రతువు యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఆలయంలో ఉన్న పండితులు, వేద పండితులు, పురోహితులు అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ క్రతువుని నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ క్రతువు వల్ల ఆలయం మళ్ళీ పునర్జీవం అయ్యి శక్తివంతంగా తయారయ్యే విధంగా ఉండబోతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా 6, 7, 8 తారీఖున నిశ్చయించారు. మళ్ళీ ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దేశ విదేశాల నుంచి వచ్చి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ఎటువంటి లోటుపాట్లు లేని ఏర్పాట్లు చేయబోతున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటామని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. 55 అజెండా అంశాలపై చర్చ. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు ఆమోదం. తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనసభలో లఘు చర్చ. మహాపాపం పేరిట గత ప్రభుత్వం లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన సీఎం చంద్రబాబు. పాలు లేకుండా నెయ్యి చేసిన ఘనత వైసీపీదేనన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దోషులను కూటమి ప్రభుత్వం శిక్షిస్తుందని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.